తన తల్లికి సరిగా వైద్యం అందించలేదన్న కోపంతో ఓ యువకుడు వైద్యుడిపై దాడికి పాల్పడ్డాడు. పలుమార్లు పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. ఆంకాలజీ విభాగంలో పనిచేస్తోన్న బాలాజీ జగన్నాథన్ అనే వైద్యుడిపై ఈ దాడి జరిగింది. నిందితుడు పేషెంట్లా వచ్చి డాక్టర్ను కత్తితో పొడిచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. మిగతా వైద్య సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడి తల్లి ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స తీసుకుంది. పరిస్థితి మెరుగు పడకపోవడంతో చికిత్స అందించిన వైద్యుడు బాలాజీ జగన్నాథన్ పై ఆమె కుమారుడు కక్ష పెంచుకుని దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వైద్యుడి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి డైరెక్టర్ తెలిపారు. ఈ దాడిని వైద్యులు తీవ్రంగా ఖండించారు. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన విచారణకు ఆదేశించారు. సమయంతో సంబంధం లేకుండా సేవలందిస్తున్న వైద్యుల కృషి ఎనలేనిదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కొద్ది నెలల క్రితం కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ దాడితో వైద్యుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.